UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు విముక్తి దొరకట్లేదు. ఇంకా భీకరంగా దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. సెంట్రల్ గాజాలోని హమాస్ కమాండ్ సెంటర్ కూడా ధ్వంసమైంది. ఇప్పటికే హమాస్ కి చెందిన పలువురు కీలక నేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. అయితే తాజాగా హమాస్ చీఫ్ కూడా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ లో పలు దేశాల అధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీరితో పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కూడా ఉన్నారు. అబ్బాస్ తో సమావేశమైన మోదీ గాజాలో చోటు చేసుకుంటున్న దయనీయ మానవతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో శాంతి సుస్థిరతను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు అందిస్తుందని తెలిపారు. అయితే ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ ఆక్రమంగా చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి భారత్ గైర్హాజరైన కొన్ని రోజుల్లోనే ప్రధాని మోదీ పాలస్తీనా అధ్యక్షుడితో సమావేశం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 193 స్వదేశాలతో కూడిన ఐరాస జనరల్ అసెంబ్లీ పాలస్తీనాకు మద్దతుగా తీసుకువచ్చిన ఈ తీర్మానానికి 124 సభ్య దేశాలను అనుకూలంగా ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా 43 దేశాలు గైర్హాజరయ్యాయి. వీటిలో ఇండియా కూడా ఒకటి. ఇజ్రాయిల్ గాజాలోని ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య దాదాపు ఏడాది నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై వేలాది రాకెట్లతో మెరుపు దాడికి పాల్పడిన హమాస్ సరిహద్దుల నుంచి ప్రవేశించిన సుమారు 1200 మందిని హతమార్చింది. వందలాది మందిని బందీలుగా చేసుకుంది. ఈ దాడి అనంతరం ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. పాలస్తీనాలో మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడుల్లో 41,000కు పైగా పాలస్తీనా ప్రజలు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదలా ఉంటే అక్టోబర్ 7 దాడుల వ్యూహకర్త హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా అతని కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా దళాలు అతను సజీవంగా ఉండకపోవచ్చునని భావిస్తున్నాయి. కానీ ఈ వాదనను బలపరిచే ఆధారాలేవి వారి వద్ద లేవు. ఇజ్రాయెల్లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కూడా ఒకవేళ సిన్వార్ చనిపోయినా ఇప్పటి వరకు బలపరిచే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని చెబుతున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆగస్టు మొదటి వారంలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురైన తర్వాత తమ నేతగా సిన్వార్ను ప్రకటించారు. కాగా హమాస్ సొరంగాల వ్యవస్థను ఇజ్రాయెల్ సైన్యం అటాక్ చేసింది. వీటిల్లో సిన్వార్ ఉన్నట్లు అనుమానించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇటీవల సెంట్రల్ గాజాలోని హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో సమీపంలోని పాఠశాల కూడా ధ్వంసమైంది. ఈ దాడిలో 22 మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మృతుల్లో హమాస్ అధినేత ఉండవచ్చునని ఇజ్రాయెల్ దళాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సిన్వార్ మరణంపై ఇజ్రాయెల్ దళాలు దర్యాప్తు చేస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.